ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18. 18కి కారణాంకాలు ఎంత? 18ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటే 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1, 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1. దీనికి కారణాంకాలు ఏంటంటే సార్ 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ రైట్, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 2 పవర్ 0, 2 పవర్ 1. మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 6 కారణాంకాలు ఉన్నాయి. 6 కారణాంకాలు ఉన్నాయి. అంటే ఎక్స్ బదులు కారణాంకాలు ఏంటంటే సార్ 1, 2, 3, 6, 9, 18. 6, 9, 18. సబ్సెట్కి ఫార్ములా ఏంటి సార్? ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దానికి 2 పవర్ n. 2 పవర్ 6 ఏమవుతుంది? 64. 2 పవర్ 6 ఏమవుతుంది? 64. సార్ నాకు ఈ 2 పవర్ n ఫార్ములా నేను గుర్తుపెట్టుకోలేను సార్. నేను 2 పవర్ n ఫార్ములా గుర్తుపెట్టుకోలేను సార్. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 2 ఎలిమెంట్స్ తీసుకోండి, 1, 2 తీసుకోండి. సబ్సెట్ ఏంటి? అసలు ఏ ఎలిమెంటు ఉండకపోవచ్చు, ఏ ఎలిమెంటు ఉండకపోవచ్చు, ఒక్క ఎలిమెంటే ఉండొచ్చు. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 2 ఎలిమెంట్స్ ఉండొచ్చు. 0, 1, 2, 0, 1, 2. 2 తీసుకుంటే ఎంత వచ్చింది? 2 స్క్వేర్. 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 2 క్యూబ్. 6 తీసుకుంటే ఎంత వస్తుంది? 2 పవర్ 6. డైరెక్ట్గా ఇట్లాంటి సింగిల్ లైనర్ క్వశ్చన్లను మీరు వదిలిపెట్టే ఛాన్సే ఉండకూడదు సార్. 18కి కారణాంకాలు ఏంటి? 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2. 2 పవర్ 1కి కారణాంకాలు ఏంటి? 2 పవర్ 0, 2 పవర్ 1. 3 2 6. 6 వాల్యూలు ఎక్స్ తీసుకుంటుంది. అంటే ఈ సెట్ లోపట 6 వాల్యూలు ఉంటాయి. 2 వాల్యూలు తీసుకుంటే 2 స్క్వేర్, 6 వాల్యూలు తీసుకుంటే 2 పవర్ 6. 2 పవర్ 6 ఎంత? 64. సింగిల్ లైనర్ క్వశ్చన్లు. మ్యాచ్ ద ఫాలోయింగ్ తర్వాత చేయండి. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. ఒక నంబర్ ఉందట, అది -x² + x - 1 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? x - 2 సార్లు డివైడ్ అవుతుంది. అండ్ శేషం ఎంత వస్తుంది? +3 అవుతుంది. శేషం ఎంత వస్తుంది? +3 అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టడం ఎట్లా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +2, +2, +3. ఆన్సర్ ఎంత రావాలి? +5 రావాలి. ఆన్సర్ ఎంత రావాలి? +5 రావాలి. కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. దయచేసి మొత్తం డివైడ్ చేయకండి సార్, మొత్తం డివైడ్ చేయకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మైనస్ సేమ్ ఉంది, మైనస్ సేమ్ ఉంది. x² కోఎఫిషియంట్ చూడండి. x² -x² ఇంటూ -2. ఇదెంత సార్? 2x². ఇది x ఇంటూ x ప్లస్ x². ఇదెంత సార్? +3x². ఆన్సర్ మనకు x² ముందు ఎంత ఉండాలి? 3 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? +3. ఆన్సర్ ఎంత? +3. ఆర్ యూ ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది. కాన్స్టెంట్ తీసుకున్నాను. కాన్స్టెంట్ తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చూడండి సార్. -1 ఇంటూ -2, 2. 2 + 3 ఎంత? 5. ఆన్సర్లో +5 ఉండాలి. -5 -5 తప్పు. కాబట్టి 3x² - 3x². ఈ రెండిటి మధ్యలో ప్లస్ మైనస్ ఉన్నది. ఓన్లీ x² కోఎఫిషియంటే చూడండి. -x² ఇంటూ -2 +2x² +x² +3x². ఇది కూడా నాకు తెలిసి, కానీ మీరు ఇలా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి సార్. 10 నుంచి 20 సెకండ్లలో కోఎఫిషియంట్లు కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది.